హాయ్ ఫ్రెండ్స్, మక్క గారెల్ని ఈ విధంగా ట్రై చేయండి. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. మొదటిగా మొక్కజొన్న విత్తనాలు తీసుకొని ఒక 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న మొక్కజొన్న విత్తనాలు ఏవైతే ఉన్నాయో వాటిని నీళ్లు ఏమీ లేకుండా ప్లేట్లో పెట్టేసుకొని ఆ ప్లేట్లో మిక్సీ జార్లో వేసేసుకోవాలి. మరి మిక్సీ జార్కి వేసేటప్పుడు ఎక్కువ వేయకండి, మెదగడానికి కొంచెం టైం పడుతుంది. ఇందులో పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, 6-7 చిన్నులపాయ రెమ్మలు, ఒక అల్లం ముక్క, అలాగే పచ్చిమిరపకాయలు తుంచుకొని ఒక 2 వేసుకోవాలి. ఇందులోకి ఒక పావు టీ స్పూన్ ధనియాలు, ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఈ విధంగా పేస్ట్ లాగా మిక్సీకి పట్టేసుకోవాలి. ఒకవేళ వాటర్ కావాలి అంటే యాడ్ చేసుకోండి. పిండిని ఎంత వీలైతే అంత గట్టిగా వేసుకోండి. ఆయిల్ అనేది ఎక్కువ అబ్జర్వ్ చేయకుండా ఉంటుంది. ఇంకా నేను మిగిలిన మొక్కజొన్న విత్తనాలు కూడా వేసేసుకొని అందులో కూడా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, అల్లం, చిన్నులపాయ రెమ్మలు ఇవన్నీ వేసేసుకొని వీటిని కూడా పేస్ట్ లాగా మిక్సీకి పట్టేసేసుకున్నాను. ఈ విధంగా మిక్సీకి పట్టుకున్న తర్వాత ఇందులోకి కొత్తిమీర వేసేసుకుందాం. ఇలా కొత్తిమీర వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసేసుకొని ఇది పక్కన పెట్టేసేసుకొని స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టేసేసుకుందాము. ఇలా బాండీ పెట్టేసుకున్నాక ఇందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాము. ఇలా ఆయిల్ వేసుకొని మనం ఆ మొక్కజొన్న చేయడానికి ఒక ప్లాస్టిక్ పేపర్ కానీ లేకపోతే కాటన్ క్లాత్ కానీ తీసుకొని మనం గారెలని ఏ విధంగా చేసుకుంటామో అదే విధంగా చేసేసుకుందాము. ఈలోపు మనకి ఆయిల్ అనేది మంచిగా కాగిపోయింది. కాగిపోయిన ఆయిల్లో మనం చేసి పెట్టి ఉంచుకున్న గారెలు ఏవైతే ఉన్నాయో అవి ఒకదాని తర్వాత ఒకటి పైకి వచ్చిన తర్వాత మరొకటి వేసుకున్నామంటే గారెలు అనేవి అతుక్కోకుండా వచ్చేస్తాయి. మక్క గారెలు ట్రై చేయడం ఫస్ట్ టైం అయిన వాళ్ళు ఇలా ట్రై చేయండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మన ఛానల్ని ఎవరైనా మొదటగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. మన ఛానల్లో ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. ఇంకా ఇక్కడ మక్క గారెలు ఒకటి పైకి తేలిన తర్వాత మరొకటి వేసుకున్నాక ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపు తిప్పుకుంటూ ఈ మక్క గారెల్ని మంచిగా ఈ కలర్ వచ్చేంతవరకు కాల్చుకోవాలి. ఇలా మొత్తం పిండి ఏదైతే ఉంటుందో ఆ పిండిని ఈ విధంగా గారెలు అనేది చేసుకున్నామంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే మిక్సీకి మెదుపుకునేటప్పుడు వాటర్ అనేది చూసుకుంటూ వేసుకొని ఈ మక్క గారెల పిండిని మనం గారెల పిండి ఏ విధంగా వేసుకుంటామో అదే విధంగా వేసుకోండి. మెత్తగా మెదిగిపోతేనే గారెలు అనేవి చాలా బాగా వస్తాయి. ఇంకా ఇలా మొత్తం నేనైతే చేసి పక్కకైతే తీసి పెట్టేసుకున్నాను. ఇంకా ప్లేట్లో పెట్టేసుకొని సర్వ్ చేసుకుంటే మక్క గారెలు అయితే రెడీ అయ్యి